రాజు రవితేజ ఇంతకుముందు ఈయన దగ్గర ఉన్న వ్యక్తే కదా! ఆయన మాట్లాడిన మాటలు చూస్తే. అటువంటి సిట్యుయేషన్ ఏమైనా ఉంటదా? రాజు రవితేజ పవన్ మీద ద్వేషంతో ఉన్నాడు, కోపంతో ఉన్నాడు కాబట్టి చెప్పుకొస్తాడు. అదే. హ్మ్. పవన్ కళ్యాణ్ ఇప్పుడు చంద్రబాబుని దెబ్బకొట్టి జగన్ లేపుతాడే ఏంటి? హ్మ్. పవన్ ఇంకా కళ్యాణ్ అదయిపోయింది నేననేది. జగన్ గురించి ఇంక అయిపోద్ది. ఒకవేళ వస్తే అదయిపోద్ది. తర్వాత ఈయన రాజకీయం ఇప్పుడు స్టార్ట్ ఈయన అవుద్దంటున్నారు. గనక చంద్రబాబుని దెబ్బ కొడితే జగనే కదా లేచేది ఇప్పుడు. హ్మ్. ఈయన స్థాయి ఏం పెంచుకోలేదు కదా ఇప్పుడు. హ్మ్. ఆయన 21కి పరిమితం అయ్యి అందులో 10 చోట్ల మళ్ళీ తెలుగుదేశం వాళ్ళే ఉంటాయి. ఆహా! అలా అంటారా? ఇంకెందుకు ఉంటుంది అప్పుడు హ్మ్. ఆయన చేసేది? హ్మ్. బేసిక్గా ఆయనకి పవన్ కళ్యాణ్ ప్లానింగ్ వల్ల సింపుల్ లాజిక్, ఇప్పటి నుంచి వైసీపీ వాళ్ళని తొక్కాల చంద్రబాబు నాయుడు. హ్మ్. తొక్కితే ఆ ప్లేస్ తను ఆక్యుపై చేసుకోవాలని ఆలోచిస్తున్నాడు ఆయన. హుహు. హ్మ్. అంటే భారతీయ జనతా పార్టీ అప్పుడు భావించిన లెక్క ఏంటంటే వైసీపీ ఓటర్, కాంగ్రెస్ ఓటర్ వైసీపీ టర్న్ అయ్యారు. బీసీ ఎస్సీ ఎస్టీ ఓటర్లు, హ్మ్. ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఓటర్లు, హ్మ్. బీసీ ఓటర్లు, అలాగే ఓసీ ఓటర్లు తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నారు. హ్మ్. కాబట్టి అదిగా ఆ ఓటర్ మనకు కూడా షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే బీసీ ముఖ్యమంత్రి, అదే బీసీ ప్రధానమంత్రి అన్నటువంటి కాన్సెప్ట్ ఉంది. అట్లా బీసీ ముఖ్యమంత్రి లాంటి నినాదాలు గతంలో తీసుకురాగలిగాం. ప్లస్ కాపుల్ని ఇటు పక్క కనుక మనం షిఫ్ట్ చేసుకోగలిగితే కరెక్ట్గా వస్తుందని పవన్ కళ్యాణ్తో కలిసి ట్రావెల్ అయింది భారతీయ జనతా పార్టీ. హ్మ్. అయితే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్కి వాళ్ళు చెప్పిన సూత్రం ఏంటంటే తెలుగుదేశం పార్టీని మనం దెబ్బ కొడితే తెలుగుదేశం